కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ కి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి లేదన్నారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న బండి సంజయ్ ఇకపై మత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. హైదరాబాద్ లో కూడా మీరు ఎప్పుడు ఈ హిందుత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొడితే మీరేదో అలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలంటే ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు మన వంక. ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. మీకు తెలంగాణలో ఏమైందో మొన్న మీకు ఒక్క కార్పొరేషన్ వచ్చింది, 113 మున్సిపాలిటీలలో 0 వచ్చినాయి, 7 కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ వచ్చింది. ఇప్పుడు ఎట్లాగూ ఉనికిని కాపాడుకోవాలి, హైదరాబాద్ నగరంలోనన్న బతకాలన్న ఆలోచనతోటి నువ్వు ఈ పని చేస్తున్నావు తప్ప నీకు అంతకంటే మించలేదు. ఇంకోటి, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మూటలు మోస్తుండు అని చెప్తున్నావు. నేను ఒకటే అడగదలుచుకున్నా, గతంలో నువ్వు ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్ లో ఇంకెక్కడో హైదరాబాద్ లో మీ అమిత్ షా వస్తే అమిత్ షా చెప్పులు ఎక్కడో వదిలేస్తే చెప్పులు చేత పట్టుకొచ్చి అమిత్ షా కాళ్ళ అక్కడ పెట్టినావు. ఇక నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు మూటలు మోస్తుండా, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చనీకే ఢిల్లీలో ఉన్నటువంటి మీ బీజేపీ నాయకులు నీ తోటి మంత్రుల్ని కలిసి నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి యాక్టింగ్లు, ఈ మతతత్వ రాజకీయాలు బంద్ చేసి ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నావు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి నీవు ఈ యొక్క పనితనాన్ని చూపి.